4 అవుతుంది. ఇప్పుడు లేచిన పని అంత తీరారికి ఎంత టైం అవుతుంది. ఇసాల మిస్కా ఇచ్చిన అచ్చికి ఇట్లా వన్నా అన్నాక ఒక 10-20 నిమిషాలు డోర్కి ఇట్లా అంటే గాలి పడ్డదో ఇట్లా పడ్డదో గిల్ట్ అంత సప్పుడు వచ్చింది. సప్పుడు వచ్చినాక మరి అప్పుడే ఫోన్ చేద్దాం గాలికి ఇట్లా రావచ్చని సప్పుడైపోయింది. మళ్ళీ అర్ధగంటకి కరెంటు పోయింది. ఇక చూడు కరెంటు పోయినాక ఇక నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఘోరంగా భయం ఆవిడు. మరి ఏం చేయాలంటే ఇక మళ్ళీ కొంచెంసేపటికి డుడ్డు అని సౌండ్ వచ్చింది. మరి బాక్స్లో ఏంటి తెలియదు కానీ సౌండ్ వచ్చింది. అట్లా కొంచెం భయం. అవి ఏం చేయాలి మరి ఫోన్ చేయాలని నీకు ఫోన్ చేసిన చాలా ఫోనే లేవు. నేను సైలెంట్లు దిగొచ్చు అనుకుంటా. అట్లా వచ్చి డోర్కి అడిగి చూస్తా మరి అవి నువ్వు ఎట్లా వన్నావు అదో భయం నాకు. మరి పండడా పండలేదా మరి మంచిగా వన్నాడా అని అట్ట నగ్గజు పండనోడు అయితే లేపితే ఇట్లా సెల్లు చూడకపోనా అని అట్లా ధైర్యం వచ్చి వంటగా నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఇప్పుడు అట్లా ఉరికినా నువ్వు వచ్చి లేపినావు. ఎప్పుడో లేచింది అనిమిక అయితే పాపం నిద్ర కూడా పోలేదట నైట్. భయం అంటే కూడా నిద్ర ఇవ తెల్లారింది. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఎల్లి అడిగిస్తుంది కేటీ థింగ్స్ యూత్ అని పెట్టు. అయ్యో యూత్ ఏడా నువ్వు ముసల్దాన్ని ఎలా గుంజద్దా అక్క మన బాగానే వచ్చేటట్టున్నాయి. ఇక ఇచ్చేద్దాం గిఫ్ట్. అక్క చిన్ని ఇలా అంటారా సీనియర్ పెట్టినట్టు పెట్టింది. అయిపోయింది అప్పుడేనా అనిపిస్తాను. ఇలా ముచ్చట ఏంటిదంటే మన గణపతి నిమజ్జనం. తొమ్మిది రోజులు 9 గంటల లెక్కనే గడిచిపోయినాయి. సరే ఇప్పుడైతే పాల ప్యాకెట్ ముచ్చట పనులు ఉన్నాయి. వంటకైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టినాం. ఇప్పుడు అనిక ఏ ముగ్గు ఎత్తావు? రథ ముగ్గు ఏ ముగ్గు? నాకు ముగ్గులే రావు. నిన్న వచ్చిన 2 ముగ్గులు నిన్న ఇవాళ మొన్న వేసిన. ఇక చూడండి చిన్న ముగ్గు ఎట్లా వేసిందో. కళ్ళు మూసుకో. 1 2 3. ఏంటిది ఇది? కొబ్బరికాయ. కొబ్బరికాయ లెక్కలేదు, కొబ్బరి పండు లెక్క ఉంది. అన్న వచ్చే వరకు అన్ని ప్రిపేర్ చేసి పెడతాడు రెడీగా. ఇక చూడండి ఎన్ని అయినాయో. బాగున్నాయి, కొంచెం ఉబ్బినాయి. ఇక నన్నే ఉడకబెట్టుకుంటుంది. అందుకోసం బరువు గుడాలు అయితే పెట్టిన. ఇంకా 20 పాల ప్యాకెట్లు తేవాలి. థ్యాంక్స్ అన్న. ఈ పాలు తెచ్చిన మా ఒక్క బొచ్చడు పాలు. గుడాలు అయితే అవుతానే. ఈ అన్న అయితే ఇంకా రాలే. ఒక్కొక్కటి మెల్లంగా అన్ని నేనే వేసుడు అవుతుంది. ఏంది పోయిన కండ్లల్లో మందేసుకొని వండుకున్నాడు. ఇప్పటికే లేట్ అయింది. పూల వాళ్ళు తెంపుతారా? పూలు తెంపరా? పువ్వులు ఏం పువ్వులు ఉన్నాయి? సాతికక్క వస్తానే మరి. సాతికత్త మా తెచ్చు కానీ రాదు. వచ్చేది అయితే నిన్ననే వచ్చు, నైట్ వచ్చు, ఇక్కడ పొద్దున్నే వచ్చు. చింతపండు నానబెట్టిన. ఉడికినా ఉడుకోలేదు ఎట్లా తెస్తుంది. బుక్ చూస్తావా? ఉడికినా ఇంతకంటే ఉడికితే మెత్తగా పెట్టుకుంటావు. ఏం చేసుడు తర్వాత సరిపోయారు ఇద్దరును. అన్విక ఉడికినాయి కానీ అవి మొత్తం బంద్ చేసిన. మరి గట్టిగా వద్దు, గట్టిగా గంట గట్టిగా తింటారా? ఉండండి పెట్టి ఆవిరి కొట్టాయంటవా? మరి గట్ల పొద్దున వస్తాను నీకోసం చూసి అవి గుడాలు ఉడకబెట్టినవి, చింతపండు నానబెట్టినాం. మీరు 6ంటికి అన్నాక మేము అన్ని రాత్రి నైట్ 4ంటికి లేచి రెడీ అయినాం మేము.
మామూలు పుస్తకాలు రమ్మంటే కొద్దిగా రేట్ వచ్చింది. బోండు వాళ్ళకి ఏ రాదు. బోండు పిండి మొత్తం వేసి వచ్చింది. రావట్లేదా ఎల్లి అడిగిస్తుంది ఏంటి సిరా నీళ్ళల్లో ఉడకబెట్టానా కానీ అన్నీ ఏం చేసినా మంచిగా ఉంటాయి. గుడాలు అవుతాయి, సిరా అయిపోయినట్టే సుర్ర కాలుతాయి. 3 చేపిస్తాం, పులిహోర, సిరా, గుడాలు. పూలు తెంపినాం కానీ ఇంకా వినాయకుడికి పూజ స్టార్ట్ కాలే. సాపేసిన సాపలో కూర్చోరు. అల్లు మెల్లమెల్లంగా మరి ఎట్లా ఇక నేను ఇప్పుడు పూలు అల్లటానికి ట్రై చేస్తాను. మరి నిన్న నేర్చుకున్నా కానీ మరి పర్ఫెక్ట్ ఏం రాలేదు. ఏమేమి అల్లుర్రా? అదే ఇట్లాని 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 అట్లానే అట్లానే ఎదాకా వచ్చిందండి మీ వాళ్ళు? కొంచెం తొందర వస్తే అయిపోయింది, ఆసరా అందుకే నేను అప్పుడే రమ్మన్నా. ఎప్పుడో రమ్మంటే అయిపోయింది మీ వరకు. తీస్తాను అన్ని పూలు అవి. బొట్టు పెట్టుకోండి. వచ్చిందా మీ డాడీ? మమ్మీ రావాలి. మమ్మీ వెనకత్తంది. ఇంతసేపు ఎప్పుడు దండ అల్లుకుంటూనే ఉంటారా నిమజ్జనం దాకా? పంతులు వస్తాడట. ఏం చెప్తాను తింటానికి, ఏంది ఆడుకుంటాను. మీరు భలే ఉన్నారు, వెళ్ళి చూడండి. గ్రేప్స్ తో దంట అల్లుతాను. మొత్తం చిన్నే కావాలంది. నిన్న మధ్యాహ్నం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంది. ఆకలి అయితే చిన్న మరి నీకు ఏంటి అప్పుడు చిన్న అంటుంది. అందుకే నేను ఇది ఎక్కడ చూసి అన్నది అని నేను సప్పుడేకనే ఉన్నా. చిన్న ఏదో దొరికింది ఎక్కడ అన్న ఇచ్చిండు. చిన్ని కొడతా పట్టుకొని ఇచ్చిన జోకుందిగా. అది ఇది గిట్ల వాళ్ళకి తట్టున్నది, గిట్ల వాళ్ళకి అది కావచ్చు. మంచిగా జోక్ ఉంది మంచి. ఇంకొక 2 పూలు కావాలన్నట దానికి. అన్నిటికి వేయాలి. వినాయకుని తప్ప అన్నిటికి వేసినావా? మంచిగా నేర్చుకో. మళ్ళా వచ్చే సంవత్సరం వినాయకుని పెడితే నువ్వే పూజ మొత్తం. మరి ఉట్టిగానేనా? మరి ఎట్లా మేము ఫస్ట్ టైం గణేశునికి అంగూర్ల దండ ఎత్తాను. గ్రేప్స్ అంగూర్ అంటే బ్లాక్, ఈ మా చెట్టు కాసినాయి అందుకే ఎత్తాను. గమ్మత్ అనిపిస్తుంది. వినాయకుడు బొమ్మ కూడా పెట్టుకోవాలన్నట్టు ఇంటి ముందట, మంచిదట. అంటే అన్ని దేవుళ్ళ కన్నా ముందు వినాయకుడు అంటారు అట్లా. కోటి దేవుళ్ళ కంటే ముందు పోషామంటారు కదా. ముక్కోటి దేవు అంటే ఏదైనా పూజ అవి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడు అంటారు. వినాయకుడిని పూజించుతారు. ఎందుకంటే ఇలాంటి విఘ్నాలు కలగకుండా ఫస్ట్ వినాయకుడిని పూజించి అన్ని మొదలెడతారు. అంతే కదా. ముగ్గురం ఉన్నా కనుక ముగ్గురం. చిన్నేమో తెల్ల దండేసి, నేను గ్రేస్ దండేసిన, శ్రీ ఏమి ఇప్పుడు తమలపాకుల దండ ఎత్తాడు. అలా తమలపాకులు కలిపి అండినాం. 3 రకాల దండలు. నేను గీ దండ ఎత్తా. నేను అల్లింది పప్పు పిన్ని నేనే. నా చూడంత చిక్కచ్చిండు. కొబ్బరికాయ నువ్వే కొబ్బరికాయ ఏరా ఇంత చిన్నది పెట్టుకుంటే దోసకాయ పెట్టింది. చిన్న దోసకాయ తెచ్చింది, చిన్న కొబ్బరికాయ కొడుతుంది. చిన్న కోరిక కోరుకో మరి. గిరి కూడా పలుకుతలేదు.
జై బోలో గణేష్ మహారాజ్ కి చిన్నదేనా ఎంత మంచిగా ఉంది కానీ అలా నీళ్ళు ఏమవుతాయి ఇలా మాకు నీళ్ళు ఏం పోతారు మరి మన చిన్న గణపతికి చిన్న కొబ్బరికాయ నైవేద్యం సమర్పయామే అని నైవేద్యం సమర్పణ ఇట్లా నైవేద్యం సమర్పయామి అట్లా అంటేనే తింటాడట వినాయకుడు. మీరు సెల్లు చూస్తేనే తింటారా? కొబ్బరి నీళ్ళు లేవా సరే చిన్న కొబ్బరికాయ ప్రసాదం పెడితే కూడా పడతలేదు చూడు. అయ్యా ఇంకా బాగా మంది వచ్చిన వసంత కొబ్బరికాయ తేలే. గుడాలు మంచిగా ఉన్నాయి, గుడాలు మంచిగా ఉన్నాయి కానీ ఇంకా నేను ఉడకబెట్టినా కాబట్టి ప్యాక్ చేయడానికి పిలిచిన నీకు తినడం లేదు ఇంకా ప్యాక్ చేయడానికి టైం పడుతుంది అని ప్యాకింగ్ వచ్చిందండి. కూడా అయిపోయినాయి మా వంటలు అన్నీ అయిపోయినాయి. సిర అయిపోయింది, పులిహోర అయిపోయింది, గుడాలు కూడా వేసినాం. ఇక మేము ఏమేమి చేసినాం చూడర్రి. సిర కూడా బాగానే అయింది కదా, లూజ్ అయింది ఏంది అరవై కొంచెం గట్టిగా అంటే మెల్లమెల్లగా గట్టి పడుతుంది. లూజ్ అమ్మ ఊరుతానే నూరు ఊరుతుంది. పులిహోర బా ఈసురుతోనే కమ్మగా అసలు వస్తుంది. పులిహోర తక్కువ అయినట్టుంది కదా, ఆ రోజు బాగా అయింది. సిర అయితే కరెక్ట్ మంచిగా అయింది. గుడాలు కవర్లు ఇవన్నీ మేము ప్యాకింగ్ చేస్తాం ఇప్పుడు. కరెక్ట్ ఎన్ని ఎత్తులు వచ్చినా మళ్ళీ అలా వేరే దాంట్లో అన్ని ఎత్తులు రావాలి మరి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి ఎక్కువ పెట్టింది మళ్ళీ అట్లనే కట్ అవుతుంది. ఫస్ట్ టైం మేము ఇట్లా ప్రసాదం ప్యాకింగ్ చేసి అమ్ముడు అమ్ముతుంటారు పంచుడు. ఏం కావాలి? చెరుకు కట్టాలి. రోజు తింటాను మీకు పుత్తికాయలు కావా? రోజు ముగ్గురు నలుగురు వస్తాడు. అట్లుంటది మనతోని. అందరు తీసుకోలే మంచికే. ఇగో నీకు ఇస్తుందా? ఇగో కది పాప. అరే గిన ఇగో ఎన్ని తీసుకో. కూడా అయిపోయినాయి ఎర్ర మొత్తం. మనం అన్ని చెప్పాను అన్ని కానీ ఎందుకు అనుకున్నాం. ఇప్పుడు 50 అంటే పోయేది పోగానే 20 పడుతాయి, 30 పడుతాయి. ఇంకా 100 ప్యాకెట్లు తెమ్మంటే ఇవి కూడా ఇప్పుడు 50 అయితే మేము వచ్చేసి మా 11 అవుతుంది. ఇప్పుడు ఇంత ఉప్మా వచ్చింది. మన వాళ్ళు సిరా పులిహోర అవి ప్యాకింగ్ చేస్తాను. ఏమన్నా మాట్లాడండి వాళ్ళన్న మాట్లాడే వాళ్ళు. బొంబాయి పోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు, మేము ఎటు పోయిన వాళ్ళు. గిత్తున్నది ఇంకా మనోళ్ళు తింటారు. ప్యాకింగ్ అయిన వాళ్ళే అయ్యగారు వచ్చి కదిలిస్తాడు అన్నాడు. కదిలిచ్చిన వాళ్ళే నామరూపాభ్యం దేవి సర్వమాంగళ మాంగళ్య శివ స్థానకే శరణ్యాతంబకే దేవి నారాయణ నమస్తే. కొన్ని ఓం విశ్వాన్ నామరూపాభ్యం దేవి సర్వమాంగళ మాంగళ్య శివ స్థానకే శరణ్యాతంబకే. నీళ్లు చల్లింది ఫస్ట్ అనేది చల్లిందా? నేక దంతమున వలపటి చేతి ఘటమున వాకును నెప్పుడు బాయకుండుమి తలపున నిన్ను వేడదను దైవ లోక గణాధిప లోకనాయక. తలశద గణనాథుని తలశదనే విఘ్నపతిని దలసిన పనిగా దలశదనే హేర. శ్రీ మహాసిద్ధి వినాయక దేవత వినమః అక్షతం సమర్పయామి. మంగళ గౌరీ దేవి దయజోడు మునే చల్లని తల్లి భవనే రక్ష రక్ష. శ్రీ మహాసిద్ధి వినాయక దేవత అనుగ్రహ సిద్ధి ఫలదిరస్తో. కుంకుమ విలేపనం సమర్పయామి, గంధం సమర్పయామి, ధూప దీపం దర్శయామి. बोलो गणेश महाराज की जय बोला गणेश महाराज की जय।
జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై మెల్లగంట మెల్లగంట బాబాయ్ లెక్కడే బాబాయ్ బుద్ధులే చిన్నయ్య గారు కదా ఆరైతే జై బోలో గణేష్ మహారాజ్ కి కొంచెం ముందు కానీ ఇటానే ఇటాని మళ్ళీ బోలో గణేష్ మహారాజుకి గణపతి బొప్ప గణపతి బొప్ప కాదు ఒక్కొక్కరు నిమజ్జనం అయితే తాగుతారుగా మరి మన వాళ్ళకి తెప్పించిల్లా ఇలా ఆడోళ్ళు కూడా తాగుళ్ళు ఇక ఇంకేంది ఇక నేను పోపిస్తా అమ్మాయి అయిపోయింది కథ మన వాళ్ళకి ఇక అన్నం కూరలని ఏం లేదు ఇదే పులిహోర సిరా పెట్టేసినాం ఇన్నర్స్ ఉంది నిన్న నైట్ నుంచి కష్టపడితే ఇవాళనైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మనది ఇక వినాయకుడిని కూడా జరిపించినాం కదిలిచ్చినాం అట్లా ఒక తిన్న తర్వాత కథ అర్ధగంట గంటల కథ తీసుకొని నిమజ్జనానికి బయలుదేరుతాం తినండి మీరు ఇద్దరు తినండి గుడాలు ఎట్లున్నాయి అనుక నేను చేసిన నేను చెప్తే నువ్వు నాన్న పోసినావు చేసినా బుధవారం అయితే తినుడేనట మనం మండి తెచ్చుకుందాం వినాయకుడి నిమజ్జనానికి కార్ని తయారు చేస్తాను ఎందుకంటే కార్లో పెట్టి పోడు కదా రిబ్బన్లు కట్టుకోరా మీరు తేపోరా చిన్నగా క్రియేటివ్ థింగ్స్ అని కూడా రాస్తా సీటీ మంచిగా క్రియేటివ్ థింగ్స్ నేను నా ఇజ్జత్ తీస్తా నువ్వు ఇలా పని చేస్తానో కరెక్టేనా అని అడగట్టి క్రియేటివ్ థింగ్స్ యూత్ అని పెట్టు అయ్యో యూత్ ఏడా నువ్వు ముసలిదాన్ని మేము కార్ ఎక్కించినాం బాక్స్ అరే ఇంకోటి మర్చిపోయాను లడ్డు వేలం అందరూ వాళ్ళు ఆడితే వాళ్ళు వాడు లోల బుద్ధి వాళ్ళు 1,00,000 వచ్చినా కానీ ఖర్చులకు అవి దేనికి మా డెకరేషన్ కొత్తగా చేసిన ఆకులకు తగ్గట్టు మంచి డ్రెస్ చేసిన పోదామా రైట్ దాకా ఎగురుదామా మీరు అందరు కాడ నిల్చోపోలే ఫోటో తీస్తా కాడ నిల్చోపోయి కూసోకులు నిల్చోలే ఏం కాదు నిల్చోండి పడతారు అందరు ఇంకా జరుగుండి అట్లా జరుగుండి అందరు జరుగుండి ఓకేనా తీస్తానా జై 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 గణేష్ జై 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 ఏ ఇవాళ కట్టుకుంటారా మీ మమ్మీకి కట్టరు రా మానపడతా లేట్ అవుతుంది కొబ్బరికాయ కొట్టరు తండ్రి వినాయకుడి 9 వద్దులు మేమన్నా తెలుసో తెలియక అన్న తప్పులు చేస్తే అన్ని నేను అనుకున్నట్టు కావాలి మా సినిమా అనేది స్టార్ట్ కావాలి మా టీంలో ఉన్న వాళ్ళకి ఏ రోగం పుట్టదు అందరూ మంచిగా ఉండాలి మంచిగా కలిసి కట్టిగా మంచిగా వీడియోలు తీసుకోవాలి బయటకు మొక్కుతే అట్లా మొక్కుతారు రెడీ జై బోలో గణేష్ మహారాజ్ కి ఇల్లు నై లడ్డు వేరే వేయద్దాడ్రా లడ్డు వేలం ఇద్దాం ఇక మన వినాయకుని లడ్డు వేలం ఇస్తాను మన క్రియేటివ్ థింగ్స్ పాట రూపాయి అన్విక పాట 10 రూపాయలు చిన్ని పాట 20 రూపాయలు అట సాత్విక పాట 30 రూపాయలు ఒకటోసారి 55 100
ఒకటోసారి 200 ఈ అక్క చిన్ని 200 ఒకటోసారి 250 250 అన్విక 51 300 ఏయ్ అన్విక 300 350 అక్క మన బాగానే వచ్చేటట్టున్నాయి ఇక 350 ఆరా చిన్ని పాట 350 అట ఒకటోసారి 350 చిన్ని రెండోసారి 350 చిన్ని మూడోసారి అరే మీరు ఎవ్వరు వాడలే అయితే మన స్పెషల్ క్రియేటివ్ థింగ్స్ కాబట్టి క్రియేటివ్ ఉంటుందని మేము ఎట్లా ప్లాన్ చేసినా అంటే మన లడ్డు వేలంలో ఎవరు అయితే పాట పాడుతారో దానికి పక్కన ఒక 0 కలిపి వాళ్ళకి ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్ వచ్చింది లడ్డు వచ్చింది ఎంత 0 కలిపితే 3500 నీకేరా ధైర్యం చేసి అట్లా గ్రేట్ ఏకంతే వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు అనుకున్నాను. సరే పట్టు తిరుడైతే అందరికి ఏ కాదు నేను చిన్న అంటానే మరి ఇక ఎట్లున్నది మన క్రియేటివ్ థింగ్స్ పాట లడ్డు వేలం పాట లడ్డు ఇప్పుడే చెప్తారా లడ్డు ఏంటి గిట్లా వాడదామంటే నేను కూడా వాడదాం కదా సరే అయిపోయింది క్రియేటివ్ థింగ్స్ లడ్డు చిన్నిగానికి ఈ క్యాష్ ప్రైజ్ ఇస్తాం వచ్చిన వాళ్ళే చిన్ని లక్కీలో పడ్డది అట్లా మేము కూడా ఎక్క తక్కువ అట్లా చెప్తారా వెరైటీగా అనుకున్నా కానీ సరే అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్కి లేపుతున్నాం ఇక జై బోలో గణేష్ మహారాజ్కి లేపుతలేదా తినలే పులివార గణపతి గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి బొప్ప మోర్యా నౌకర్యా నౌకర్యా గట్లండి ఇటు తిరగండి మీరు తిరగండి మోర్యా రే బొప్ప మోర్యా చిన్నది అబ్బో లేపా లేపి మేము ఇక్కడ కూర్చోమా కూర్చుంటే ఈడ కూర్చున్నాడా ఇక్కడ కూర్చోండి ఇక మనోళ్ళు ఇక్కడ కూర్చొని ప్రసాదాలు ఇక్కడ పెట్టుకోవాలి ఇద్దరు కూర్చోవచ్చు ఇద్దరు కూర్చోండి నువ్వు ఇక కూర్చుంటే చిన్న చిన్న పులిహోరలు అవి పెడదా నేను నడుపుతానే అయ్యో నువ్వు నడుపుతావు కదా మన వినాయకుడిని బండి కూడా ఎక్కించినాం మన వాళ్ళు ఇక్కడ కూర్చొని మంచి పంచుకుంటూ వస్తారట పైసలు కూడా అట్లా ఇవ్వాలిరా మళ్ళీ మంచికి ఇది అంటారా చీవరికి పెట్టినట్టు పెట్టింది సరే సరే ఏం పాట పెట్టాలి రా ఇప్పటిదాకా మేము గణపతి కాడ ఫోక్ సాంగ్స్ పెట్టలే కానీ ఇప్పుడు పెడదాం ఇక పెట్టండి. ఆసరా ఘోరంగా వస్తాను ఏదో 2 నిమిషాలు అట్లా కావాలి కానీ మన వాళ్ళు 3 వద్దులకి అంటే వినాయకుడి కాడ పెడదాం 5 వద్దులకి తీసుకుపోయి వినాయకుడి కాడ పెడదాం అన్నారు కానీ మొత్తానికి అయితే 9 రోజులు గడిచిపోయినాయి 10వ రోజు నిమజ్జనానికి వెళ్తాను. ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్? భక్తి కొద్ది మొక్కిల్లారు ఎప్పుడన్నా స్టార్ట్ అవుతలేదు తప్పు అంటవా నిజంగా నేను మంచిగా సెట్ అయ్యి కూర్చున్నాను కూర్చో తీతాను నువ్వు దొబ్బుతే అంతగానం కలుగుతుందా ఇంకా దొబ్బుడు ఇద్దరికి ఏడ కలుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై
ఏ మీరు దొబ్బే స్టార్ట్ అయితే గ్రేట్. జై బోలో గణేష్ మహారాజ్ కి ఏ అయిందిర్రా కూసోండి కూసోవే. చిన్న పిల్ల కొంచెం బావా గణపతి బప్ప మోరి అన్నారు. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి దేవుడు పోయేది దేవుడి తీసుకొని పందులు తిన్నాడు తింటారు. వాళ్ళందరూ కొట్టింది దేవుడు వాళ్ళు తప్పుంటే చూడవా ఎప్పుడు నిమజ్జనం ఇక స్పీడ్ గా పోవడే పట్టరు మంచిగా. మంచిగా ఉంది మంచిగా పోతాను ఇక మేము అక్కడానికి ఇక ఎవరి ఇవ్వలే మాయే పోతాను. దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చిన్నదా ఉన్నదే ఉన్నదా పట్టదాని మరే నాన్న పడతారా పొల్ల పడ్డ ఏర్పడది మనకి ఎగిరుతుంది మళ్ళీ ఆపం. నాకు తెలిసి ఎవ్వరు రాలే అనుకుంటా. ఫస్ట్ మేమే గంగ కత్తాను. ఫస్ట్ మన గణపతి వచ్చింది. ఫస్ట్ మట్టి గణపతి వచ్చి మన గంగను పవిత్రం చేస్తుంది. పట్టండి ఏర్రా సప్పులు లేదు ఏం లేదు. మంచి దీని గణపతి కొట్టడానికనా నేను పోయి చేసుకోవచ్చట నిమజ్జనం. కాదు దీని మీద నుంచి తీసుకోపోతారు పెద్ద వినాయకులు మన వాళ్ళు తెప్పక పూజ చేస్తారు. పూజ చేసి అయిపోతాను మన వినాయకుడిని తీసుకుపోతారు. జై 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 గణేష్ జై 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 జై. అగరబత్తిలా తెమ్మంటారా మా గణపతి 9 వద్దులు పోయి ఎప్పుడు పోయద్దు శ్రీ మీదే పోయి అన్నాడు. సంబరపడతాడు అట దేవుడే. నీ కళ్ళకి వచ్చి చెప్పిందా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. ఈ బట్టలు అక్కడ తీసినారా నౌకర్యా ఎక్కడ ఇది నాకు భయం ఏం కదా
నీళ్ళన్నీ అయిపోయింది. మనోళ్ళు నిమజ్జనం చేస్తాను. నేను ఒక్కని రానా, నేను ఒక్కని పోతలే ఆడదాకా. తర్వాత ఒక్కరు రాని దగ్గరికి. సరే పోదామా నిమజ్జనం? ఏమో గణపతి నిమజ్జనానికి ఫస్ట్ టైం ఫస్ట్ మనదే కదా. ఫస్ట్ గణపతి మనదే. మంచిగా గంగల నడి మధ్యలో పోయి నిమజ్జనం చేస్తాను. లేడీస్ని కూడా రానిస్తా మన వాళ్ళని రానియాలి. ఇక నన్ను ఒక్కని పోమన్నారు. ఎవరిని పోనీయారట. ఓన్లీ గణపతి ఎవరిని పోనీయారు. దూరం పోయేసేద్దాం కానురా. వాళ్ళు మొత్తం మునిగి అంటే వాళ్ళు ఈదుకుంటూ పోతాండ్రు కదా. లోతు వచ్చిందా? మరి మీరు ఎక్కపోయారు తెప్ప. ఏడేయండి ఇటు అటు పక్క పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే గణేష్ మహారాజ్ కి జై. గణపతి బొప్ప పట్టు. జై గణేష్ మహారాజ్ కి ఇదొక్కటి నేనే అయిపోయింది. అయిపోయింది మన గణపతి నిమజ్జనం. మంచిగా ఎంజాయ్ చేస్తాడా. మేమైతే ఇక చూస్తాను. మన రోడ్డుకి సూర్యాస్తమయం అయ్యే లోపే మన నిమజ్జనం అయిపోయింది. తెలుసా అన్న పడితే చల్లుకుంటారా? నేను నీళ్ళాట పొంగ చల్లుకొనట పోండి మరి రాని. ఇక మనోళ్ళు వినాయకుడిని వేసిన కొబ్బరికాయ కొట్టాలి. అప్పుడు కొట్టుడు మర్చిపోయాను, ఇప్పుడు కొడతాను. నిమజ్జనం చేయంగా మన వాళ్ళు మర్చిపోయాను. అయితే అయిపోయింది మన వినాయక నిమజ్జనం అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టుడే మర్చిపోయాను. ఈసారి మీ చిన్న చిన్న పొరపాట్లు మేము బాగా చేసినాం కానీ ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా జరిగిపోయింది. ఇక వాళ్ళు ఎగిరితే పట్టుడు పని కానీ లే రావద్దు ఇటు అది అన్నారు. వినాయకుడిని అక్కడ కొబ్బరికాయ కొట్టుడు మర్చిపోయినాం కానీ అంత మంచిగా అయిపోయింది. 9 ఎద్దులు మళ్ళీ ఇప్పుడు కొట్టినలే కానీ అది చూసింది. కానీ ప్రోగ్రామ్ చూస్తారు ఫోటో పట్ట దిగుతాం. ఇది ఇయ్యాలతో 9 వీడియోలు కూడా కంప్లీట్. మన చిన్న అయితే లడ్డు గెలుచుకుంది, దాంతోపాటు ఇంత గిఫ్ట్ కూడా గెలుచుకుంది. ಎಲ್ಲರಿಗೈತೆ ಇಂತೆ ಮುಚ್ಚಟ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళు ఈవినింగ్ చూస్తారు. అందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్. ఎగురుతారా అర్రా? వినాయకుడు పోయిన వాళ్ళు వీళ్ళకి ఫీలింగ్ కూడా అయింది. ఎగురుతలేరు. సరే పని రోజు నా కార్లోకి వచ్చి వండుకుంటే ఏదో ఫీలింగ్ మంచి సంబరం. ఏం లేదు ఇంట్లో వండుడే సప్పుడే. వీళ్ళకి వాళ్ళకైతే డల్లు లేదు కానీ నాకై కొంచెం అయిపోయింది అప్పుడేనా అనిపిస్తాను. బాయ్. వచ్చాడు చెప్పబుద్ధి అవుతుంది కానీ థ్యాంక్ యూ బాయ్. హలో బాయ్. హైదరాబాద్ వీళ్ళు ఉన్నప్పుడు మొక్కలే కానీ లేనప్పుడు దేవుడు లేనప్పుడు ఏం మొక్కుతా? అవునా? ఇంకా ఇక్కడనే మంచి. ఇప్పుడు రేపు పుట్టిగా వచ్చి ముట్టి అదంతా రోడ్డు అయినా బయట వాళ్ళు గిన్నెందుకు అన్నామంటారు. అసలు ఇంట్లో పోయిందే లేదు. ఇట్లా మొక్కుతారా? మాకు తెలియదు కానీ వచ్చి మొక్కినాం. చెప్పుంది ఏం మొక్కుతారంటే మొక్కుతారు లేకుంటే లేదు.
పాటలు పెట్టవా